ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘ నేతలతో మంత్రుల బృందం జరిపిన చర్చలు సానుకూలంగా ముగియడంతో ఉద్యమ కార్యక్రమాన్ని ఉద్యోగ సంఘాలు తాత్కాలికంగా వాయిదా వేశాయి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తమకు రావాల్సిన బకాయిలు, డీఏలు, పీఆర్సీ సహా పలు డిమాండ్లపై గళం విప్పుతోన్న ఉద్యోగులతో ప్రభుత్వం చర్చల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సచివాలయంలో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతలతో మంత్రుల బృందం విస్తృతంగా చర్చలు జరిపింది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి ఈ చర్చల్లో పాల్గొని ఉద్యోగుల సమస్యలను విన్నారు. సంఘం నేతలు మొత్తం 23 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రులకు అందజేశారు. ప్రధానంగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై ఇరు వర్గాలు చర్చించాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని మంత్రులు స్పష్టం చేశారు. వారు డిమాండ్స్ ఇచ్చారో వాటి మీద కొంత ప్రిలిమినరీగా మేము డిస్కస్ చేయడం కూడా జరిగింది. తదుపరి 21వ తారీఖున కానీ లేకపోతే దానికి ముందు కానీ అన్ని ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ డిమాండ్స్ గురించి తీసుకువెళ్ళి తప్పకుండా సానుకూలంగా ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా వారికి చెప్పడం జరిగింది. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మూలంగా ఈరోజు ఇంత ఇబ్బందులు పడతా ఉన్నాం. వాళ్ళు అడిగే దాంట్లో కొన్ని జస్టిఫికేషన్స్ ఉన్నాయి. డెఫినెట్లీ విన్నింగ్ సిచ్యువేషన్గా హెల్దీ గవర్నమెంట్ అండ్ ఎంప్లాయీస్ రిలేషన్షిప్ ఉండాలి తప్ప ఎక్కడ కూడా ఎవరిని ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండవు. అది కూడా మేము చెప్పాం గట్టిగా. వాళ్ళు కూడా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా దీన్ని కార్యాచరణ ఉద్యమం అంటే ఇట్స్ నాట్ ఎ హెల్దీ అట్మాస్ఫియర్. ఈ దఫా చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు ఆందోళన బాట వీడారు. త్వరలో ఆర్థిక మంత్రి సమక్షంలో మరోసారి చర్చలు జరుపుతామని జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చించమని స్వయంగా గౌరవ మంత్రి వాళ్ళతో చెప్పి నిన్న ఈరోజు పంపించడం, మరలా త్వరలో రేపో మాపో మళ్ళా 4-5 రోజుల్లో సమావేశాన్ని ఆర్థిక శాఖ మాధ్యతో వేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా మా చర్చల పట్ల వస్తున్నప్పుడు మాకు కావాల్సింది కూడా అదే. కాబట్టి మొత్తంగా మంత్రులతో చర్చలు సఫలం కావడంతో ఏపీ జేఏసీ అమరావతి నేతలు మెత్తబడ్డారు. రేపు శ్రీకాకుళంలో తలపెట్టిన ఉద్యమ సన్నాహక సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.